Welcome to NEET Zoology Tutorials by Revati. So in this video we are going to discuss about animal kingdom only. So animal kingdom అనేది based on the presence or absence of notochord, it is divided into two groups. అదేంటి అనేది చూద్దాం. Kingdom Animalia, based on the presence or absence of notochord. It is divided into two groups, that is non-chordates ఇంకా chordates. Okay, this is based on presence or absence of notochord. Okay, notochord అనేది notochord is a rod-like flexible structure and mesodermal in origin and dorsally located. Okay, so notochord is rod-like flexible structure, mesodermal in origin and it is dorsally located. సో ఈ నోటోకార్డ్ ఉంది లేదు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కింగ్డమ్ యానిమేలియాలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ని టూ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అది నథింగ్ బట్ నాన్ కార్డేట్స్ అండ్ కార్డేట్స్. ఇక్కడ ఈ నాన్ కార్డేట్స్ నోటోకార్డ్ ఈజ్ absent. ఇక్కడ కార్డేట్స్ నోటోకార్డ్ ఈజ్ present. ఇక్కడ సో ఏ ఆర్గానిజమ్స్ కి నోటోకార్డ్ అనేది absent అంటే ఎగ్జాంపుల్, సో టోటల్ గా కింగ్డమ్ యానిమేలియా ఇస్ డివైడెడ్ ఇంటూ 11 ఫైలాస్. ఆ 11 ఫైలాస్ లో 10 ఫైలాస్ కి నోటోకార్డ్ అనేది ఉండదు. అవేంటి అంటే ఫైలం పొరిఫెరా, ఫైలం సిలెంటిరేటా, ఫైలం టీనోఫోరా, ఫైలం ప్లాటిహెల్మింథస్, ఫైలం యాస్హెల్మింథస్, ఎనిలిడా, ఆర్థ్రోపోడా, ఇంకా మొలస్కా, హైనోడర్మిటా, హెమికార్డేటా. Okay, and the only phylum they have notochord is, that is phylum Chordata. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 10 ఫైలాస్ లో నోటోకార్డ్ అనేది absent. ఇక్కడ చూసినట్లయితే ఫైలం కార్డేటా ఇస్ హ్యావింగ్ నోటోకార్డ్. సో దిస్ ఫైలం కార్డేటా is divided into two subphylums. That is Acraniata or Protochordata, and this is Craniata or Vertebrata. Okay, here based on two factors, that is presence or absence of
క్రేనియం. సో క్రేనియం అంటే తెలిసిందే, మన బ్రెయిన్ కవర్ చేసేటువంటి మెంబ్రేన్ క్రేనియం అంటాం. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే presence or absence of vertebral column. Okay, if vertebral column is present, the organisms are called as vertebrates. If the vertebral column is absent, okay, they are called as invertebrates. Okay, this acraniata are protochordata includes two groups అన్నమాట. అవేంటి అంటే యూరోకార్డేటా అండ్ cephalochordata. ఓకే, సో ఇక్కడ యూరోకార్డేటా అండ్ cephalochordata అని చూసినట్లయితే యూరోకార్డేటాలో నోటోకార్డ్ ఇస్ ప్రెసెంట్. యూరో అంటే టెయిల్. సో యూరోకార్డేట్స్ లో నోటోకార్డ్ ఇస్ ప్రెసెంట్. ఎక్కడ ఉంటుంది? టెయిల్ రీజియన్ లో ఉంటుంది. అది కూడా లార్వల్ స్టేజ్ లో మాత్రమే ఉంటుంది, అడల్ట్ స్టేజ్ లో ఉండదు. అందుకని ఇవి ట్రూ కార్డేట్స్ కాదు. సో నోటోకార్డ్ ఇస్ నాట్ ప్రెసెంట్ లైఫ్ లాంగ్. సో ఇక్కడ ట్రూ కార్డేట్స్ కాదు అంటే నోటోకార్డ్ అనేది టెయిల్ రీజియన్ లో ఉంటుంది, కానీ అది వర్టిబ్రల్ కాలమ్ గా రీప్లేస్ అవ్వలేదు కాబట్టి ఇవి వర్టిబ్రేట్స్ కిందకి రావు, కానీ ఇవి కార్డేట్స్. అలాగే cephalochordates కి తీసుకున్నట్లయితే cephalic అంటే హెడ్ రీజియన్. వీటిలో చూసినట్లయితే నోటోకార్డ్ అనేది హెడ్ రీజియన్ నుంచి టెయిల్ రీజియన్ వరకు ఉంటుంది, అలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకని cephalochordates ని బ్లూ ప్రింట్స్ ఆఫ్ కార్డేట్స్ అంటారు. వీటిల్లో నోటోకార్డ్ ఉంటుంది, కానీ ఆ నోటోకార్డ్ అనేది వర్టిబ్రల్ కాలమ్ గా రీప్లేస్ అవ్వదు. అందుకని ఇవి కూడాను ఇన్వర్టిబ్రేట్స్ కిందకే వస్తాయి. అంటే ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వస్తాయి అంటే all these are invertebrates. Okay, మరి vertebrates అంటే ఏంటి? ఈ vertebrates లో here notochord is replaced by cartilaginous or bony vertebral column. ఓకే, ఒకవేళ ఈ ఆర్గానిజమ్స్ లో ఓకే నోటోకార్డ్ అనేది వర్టిబ్రల్ కాలమ్ గా రీప్లేస్ అయితే ఆర్గానిజమ్స్ ని వర్టిబ్రేట్స్ అంటారు. ఒకవేళ వర్టిబ్రల్ కాలమ్ లేకపోతే వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. అంటే ఇక్కడ కార్డేట్స్ అన్ని వర్టిబ్రేట్స్ అంటే కాదు. ఓకేనా, కార్డేట్స్ అన్ని వర్టిబ్రేట్స్ కాదు. ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్, బట్ ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్. ఓకే, ఆ స్టేట్మెంట్ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం అన్నమాట. సో ఇక్కడ దిస్ వర్టిబ్రేటా is divided into two divisions, that is agnatha and gnathostomata. Okay, vertebrata is divided into two divisions. ఇది దేని బేస్ చేసుకొని జరిగింది అంటే presence or absence of jaw. ఓకేనా, ఏ అంటే ఏ మీన్స్ absence, gnathos jaws. ఓకే, absence of jaws అంటే వీటికి మౌత్ ఉంటుంది కానీ జాస్ అనేవి absent. ఇక్కడ gnatho's అంటే జాస్, స్టొమాటా అంటే మౌత్. ఓకే, దీన్ని ఇలా కూడా అనొచ్చు,
stomata. సో ఇక్కడ స్టొమాటా ఇస్ నథింగ్ బట్ వాట్, మౌత్ అన్నమాట. అంటే ఇక్కడ ఎగ్నాటోస్టొమాటా అంటే ఏంటి, ఆర్గానిజమ్స్ కి మౌత్ ఉంటుంది కానీ జాస్ ఉండవు. ఇక్కడ ఆ మౌత్ లో జాస్ అనేవి ఉంటాయి. అంటే ప్రెసెన్స్ ఆర్ absence of jaws, the vertebrata is divided into two divisions, that is egnatostomata and gnathostomata. So this egnatostomata includes only one class, cyclostomata. This is extent. Okay, cyclostomata అంటే cyclo means circular, stomata means mouth. ఇక్కడ సర్క్యులర్ మౌత్ బేరింగ్ ఆర్గానిజమ్స్ ని సైక్లోస్టొమాటా అంటారు. దిస్ క్లాస్ కమ్స్ అండర్ ఎగ్నాటోస్టొమాటా. అంటే వీటికి మౌత్ ఉంటుంది కానీ జాస్ ఉండవు. నెక్స్ట్ gnatostomata is divided into two super classes, that is species and tetrapoda. So this is based on locomotory structures. This classification is based on locomotory structure. So here pieces are having fins. Pieces locomotory structures are fins. Tetrapoda locomotory structures are limbs. Tetrapoda అంటే 4 limbs అన్నమాట. So here under pieces 2 classes are there. Super class chondrichthyes, osteophytes. Chondrichthyes అంటే chondra means cartilage, ichthyes means fishes. Cartilaginous fishes. Osteichthyes means